అమరావతిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఆలస్యం అవడానికి కారణాలు ఆయనకు తెలుసు. అయినా సరే కేవలం ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లో భాగంగా మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇంకా కట్టని రాజధానికి అంటే ఈ నిర్మాణ స్థాయి ఆ స్థాయిలో ఉండంగానే చిత్ర విచిత్రమైన ఆప్షన్స్ను వెతుక్కొని మరి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది ఒక ఆరోపణ వినిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? నిజంగానే అంత కట్టుబడి టీడీపీ దీన్ని నడిపిస్తోందా? దానికి తగినట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూటమి నుంచి వాళ్ళకి సహకారం అందుతోందా అన్నది ఒక క్వశ్చన్ ఉంది. ఏం సమాధానం చెప్తారు దానికి? సార్ చిదంబరం రెడ్డి గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. ఇప్పుడు నిర్మాణం అంతా జరిగిపోతే అసహనం వ్యక్తం చేయడానికి ఏముంటది చిదంబరం గారు? నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఇల్లు కడతారు, లేకపోతే నేను ఇల్లు కడతానండి, కట్టడం మొదలు పెడతామండి. ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తామండి, ₹1 కోటి కాంట్రాక్ట్. మీరు కానీ నేను కానీ వారంకోసారి విజిట్ చేయవా? చేస్తాం కదా. తేడా వచ్చింది అనుకోండి, ఏమా నీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్లు రాశావు, ఈ టైంకి ఇచ్చేస్తా, ఫ్లోరింగ్ అవ్వాలి, ఈ టైంలో ప్రింట్ లేపాలి, ఈ టైంలో భీములు లేపాలి, టైం దాటిపోయింది, ఏం చేస్తున్నావు నువ్వు అడుగుతావు అడగవా? దీనిలో విచిత్రం ఏముంది? ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం షాపూర్జీపల్లి నుంచి కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రజల డబ్బులు సార్ అయ్యి, ఏమన్నా నారాయణ కాలేజీ నుంచి తీసుకొచ్చి చెప్తారా? ఏమన్నా ఆయన ఏమన్నా ప్రజల డబ్బుకి అడిగితే సంతోషించాలి మనం. ప్రజల డబ్బులు బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి. మీరు ఇలాగ టైంకి పే చేయకపోతే, డిలే అయిపోతే ఎవరు నష్టపోతారు? రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. తొందరగా కట్ అంటున్నారు. అది కూడా తప్పేనా? తనను విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే దాన్ని కూడా తప్పు పడితే రేపు ఏమైనా అవ్వలేదు అనుకోండి, రేపు ఎన్నికల సమయానికి నారాయణ ఇప్పుడు వెళ్ళాడే ఆయన ఏమన్నా ఎప్పుడు అడుగు పెట్టలేదు, నారాయణ కాలేజీలో సరిపోయింది, దానికి ఎప్పుడు అడుగు పెట్టలేదు, ఏ పూట వెళ్ళలేదు అని అంటారు మళ్ళీ. సో ఇది అనవసరమైన. ఇప్పుడు ఆయన వెళ్ళారు, అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతుంది, లేకపోతే సరిగ్గా టైంకి మెయిన్ డోర్లకి తెచ్చారట, లోపల డోర్ మెటీరియల్ తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు ఏంటని చెప్పి అన్నారు. వాళ్ళ సమాధానం బాగోలేదు, ఇలా అయితే కుదరదన్నారు. అది సహజ ప్రక్రియ. అది దానిలో ఏదో పెద్ద అర్ధంతం అయిపోయినట్టు గోరంతరి కొండం తెచ్చి చూపించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. ఈరోజు అమరావతి మీద వైసీపీ పార్టీ 2019 ముందు చెప్పిన మాటలు ఏం చెప్పారు? మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మొత్తం కట్టేసి చూపిస్తాము. చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు, మేము కడతాము, ఎందుకంటే మా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, బాకీ లేదు, ఇక్కడ ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, ఎవరు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను, నన్ను నమ్మండి అన్నారు. ఇస్తే 5 ఏళ్ళు ఏం చేశారండి? చెయ్యని వాళ్ళకి ఈ రోజు మాట్లాడే హక్కు లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్ టు ఆస్క్. లేదు అసలు. ఒక్క పెసరంత పని చేయలేదు వాళ్ళు, మొత్తం ఆపేసి కూర్చున్నారు, జంగిల్ చేశారు దాన్ని. అది మళ్ళీ క్లీన్ చేయడానికే 40 కోట్లు 50 కోట్లు అయింది. మొత్తం రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ సినిమా మొదటి నుంచి మొదలైనట్టుగా మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టే రెడ్డి గారు వచ్చారు, అన్ని ఆపేశారు, మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సి వచ్చింది. మరి ఎంత పని అవుతుంది సార్ అది? ఒక 5 ఏళ్ల పాటు కొంత వర్క్ చేసి ఉంటే తర్వాత వచ్చే ప్రభుత్వం ఈజీ అవునా కాదా? 5 ఏళ్ళు ఆపేస్తే ఒక నిర్మాణం ఎంత ఇబ్బంది అండి. సో అలాంటి పరిస్థితుల్లో ఒక మ్యాండేట్ గా ప్రజల ముందుకు వెళ్ళారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. మేము రాష్ట్రానికి ఏకైక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాం. రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టారు. మాకు ఇచ్చిన మ్యాండేట్ మేము కడుతున్నాము. అమరావతిలో ఈ రోజు రైల్వే లైన్లకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి 4,000 కోట్లు రైల్వే స్టేషన్ కట్టబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చి చేస్తున్నారు. అలాగే క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, డీప్ టెక్ ఇది కావచ్చు, లేకపోతే అక్కడ ఒక ఐటీ టవర్లు కావచ్చు, లేకపోతే బిట్స్ పిలానీ కావచ్చు, లేకపోతే నిన్న జ్యుడిషియల్ అకాడమీకి 160 కోట్లకి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 25 బ్యాంకులకి శంకుస్థాపన, బ్యాంక్ స్ట్రీట్ పడిపోతుంది. అలాగే రోడ్లు, లింక్ రోడ్లు, యాక్సెస్ రోడ్లు ఒకటోటి అవుతున్నాయి. రేపు 2029 ఎన్నికల్లో వెళ్లే లోపు మేము మౌలిక వసతులు కంప్లీట్ చేసి చూపించాలి, అదే మా లక్ష్యం. అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలి, రైతులకు ప్లాట్లు ఇవ్వాలి, తగ్గ చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బ్యాంకెట్ అడుగుతాం. ఇది సరిపోదు, ఇదే సరిపోదు నిర్మాణానికి. కాకపోతే 2029 ఎన్నికల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలి, రైతులకు ప్లాట్లు ఇవ్వాలి, లింక్ రోడ్ కంప్లీట్ చేయాలి, గవర్నమెంట్ బిల్డింగ్, ఎన్జిఓ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి, అయితే భవన్ సెక్రటరీ భవన్ కొత్త భవన్ కంప్లీట్ చేయాలి, కొత్త హైకోర్టు కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసుకుని ఎన్నికలు ప్రజల ముందుకు వెళ్తామండి. అయితే అక్కడ చేస్తుంది రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి లేదు, రాష్ట్రంలో మొత్తం దోచిపెట్టేస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రచారం ఒక రకంగా చేస్తున్నారు, ఇంకో రకంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వస్తే అమరావతి కడతామని చెప్పి మొత్తం వైజాగ్ లో పెడతాం, నేను అమరావతికి గాలి గురి చేశారు అని చెప్పి రాంబాబు గారు లాంటి వాళ్ళు అంటారు. అంటే చూడండి, డబుల్ స్టేట్ ప్రతిధ్వని సినిమాలో పరచూరి గోపాల్ డైలాగ్ ఉంటుంది, అంటారు. ఆయన ఉద్దేశం నేను మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి.
మూడు రాజధానులు ఏంటో మరి, మూడు రాజధానులు ఏంటో, ఈ పద్ధతి మూడు రాజధానులు ఏంటో మరి. రవికిరణ్ ప్లీజ్ అది వద్దులేండి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పనివ్వండి, మనం ఏది తీసుకుందాం అది తీసుకుందాం. ఎస్ అయితే రవికిరణ్ గారు, రైట్ రవికిరణ్, ఎస్ రవికుమార్ గారు, ఒక్క మాట అండి, ఎస్ లాస్ట్ పాయింట్. బుల్డోజింగ్ అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా న్యూట్రల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఈ బుల్డోజింగ్ ఉన్నది సార్. ఒకసారి తగ్గించుకోవాలి సార్. ప్రభుత్వమే దుమ్మెత్తిపోయేటాలు. మీరు విశ్వాసకులు కాదు, డైరెక్ట్ వచ్చేయండి, తప్పే ఉందండి. బాల్కోటే గారు ప్లీజ్ వద్దులేండి అది మనం పర్సనల్ గా రిమార్క్ చేసినట్టు వద్దు ప్లీజ్, అది నా రిక్వెస్ట్, అది వద్దు, నా రిక్వెస్ట్ అది వద్దు. రవికిరణ్ గారు, ప్రభుత్వమే దాడి చేస్తున్నారు. మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఏమైనా తప్పు చెప్తే అది మీ తప్పు, మీరు దాన్ని ఖండించవచ్చు. నేను మీ అందరికన్నా ఎక్కువ సమయం మీకే ఇస్తాను, బికాజ్ ఎందుకంటే మీరు అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి. మాట్లాడుతున్నారండి, మేము తప్పు పడుతున్నావా? కాదు బాల్కోటే ఒక నిమిషం. ఎస్ సురేష్ గారు బాల్కోటే గారు క్వశ్చన్ అడిగారు, అంటే 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అన్నది. సో ఏం చెప్తారు మీరు సమాధానం దానికి? 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? చాలా మంచి ప్రశ్న సార్. 5 సంవత్సరాలే కాదు, ఇంతకు ముందు మాటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు అసలు లేడు అన్నారు. అంటే ఎలా ఉంటుందంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారే నాయకుడు తప్ప ఇంకొకరు నాయకుడు లేదు సార్. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో నుంచి పునికి పుచ్చుకున్నటువంటి ఒక్క సంక్షేమ పథకమైనా ఈరోజు చెప్పగలుగుతారా సార్ ఎవరైనా? నేను ఒక మాట చెప్తా, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా, ఉచిత కరెంట్ గానీ, ఆరోగ్యశ్రీ గానీ, ఫీజు రియంబర్స్మెంట్ గానీ, ఈ రకమైనటువంటి రైతు భరోసా గానీ, అమ్మ ఒడి గానీ, ఈ రకమైనటువంటి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు గానీ అనేక పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే పట్టుమని ఒక పథకం గుర్తురాదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్క వాళ్ళ పథకాలు కాపీ కొట్టడము, లేదంటే ప్రజలు మభ్య పెట్టడానికి లేనిపోని తప్పుడు హామీలను ఇవ్వడం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. సురేష్ గారు, అయితే ఇక్కడ సంక్షేమ పథకాల గురించి కాదు, అభివృద్ధి గురించి చెప్పండి అన్నారు. అభివృద్ధి మీరు ఏం చేశారు? ఇప్పుడు సార్ రవికుమార్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, అంటే గ్రామంలో ఉన్న ఆర్బీకే కేంద్రాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పిహెచ్సి దగ్గర నుంచి అట్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు చెప్పండి. 40 ఏళ్ల రాజకీయాల్లో కుదరనటువంటి అభివృద్ధి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు పెట్టారు. రైట్. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మెడికల్ హెల్త్ సెంటర్ ని పెట్టారు. ఈ రోజు గడప గడపకి ప్రభుత్వ అధికారులను తీసుకొని వచ్చి ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు పనిచేసేటువంటి రీతిలో సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు వీళ్ళు మాట్లాడితే మాటకొస్తే రాజధాని అంటారు. అంటే రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళే ప్రజలు, మిగతా ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కాదా? అసలు అంతెందుకు సార్, రాజధాని 2014, 19 మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో జతకట్టి వస్తున్నారు వీళ్ళు. ఇంతవరకు రాజధానికి చట్టబద్ధత లేదు, చట్టబద్ధత లేదు సార్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, ఇంతవరకు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోతున్నారు? రైట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రవికిరణ్ గారు అడుగుదాం. ఎస్ రవికిరణ్ గారు, ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే గత 5 ఏళ్ల పాటు వైసీపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు. చాలా పథకాలు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. మీ సహకారంతోనే వీళ్ళు ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేశామని చెప్తున్నారు. దాని అన్నింటినీ ఇప్పుడు మీరు డిజోన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందన్న ఒక అనుమానం ఒకటి. ఇప్పుడు ఆయన అడిగినట్టుగా చట్టబద్ధత అన్నది గెజిట్ ఇప్పటిదాకా రిలీజ్ అవ్వలేదు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని, ఆ కారణంగా గెజిట్ రాలేదని మనందరం చెప్పుకుంటూ వచ్చినాం. మనందరం ఎవరికి వాళ్ళు దాన్ని సమర్థిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇంకా చట్టబద్ధత అనే ఒక క్వశ్చన్ ఇంకా రైజ్ అవుతున్నది. ఏమంటారు? ఇందాక నేను లాస్ట్ లో చెప్పింది ప్రతిధ్వని సినిమాలో డబుల్ స్టేట్మెంట్ పరశుర్ బ్రదర్స్ అన్నది చూసారా, అదే ఇదే. అసలు వైసీపీ పార్టీ అమరావతి లేదు, అమరావతి అక్కర్లేదు, మేము నిర్మాణం చెయ్యము అని వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, సుప్రీం కోర్టులకు వెళ్ళారు, అన్ని గొడవలు రద్దు చేశారు. ఓకే, వాళ్ళ దృష్టిలో అమరావతి ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కిందటి నెల 10 సంవత్సరంలో, నదీ పరివాహ ప్రాంతాల్లో ప్రపంచంలో ఎవరన్నా బుద్ధున్నవాడు కట్టుకుంటాడా? మరి వారణాసి ఎక్కడుందో, ఢిల్లీ ఎక్కడుందో ఏంటో మరి ఆయనకు తెలియదు. నదీ పరివాహం ఎవరు కట్టుకోకూడదు, ఇక్కడ ఉండకూడదు, అసలు రాజధాని ఎలా ఉంటుంది అక్కడ ఉండకూడదు, అది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఇప్పుడు అలా అక్కర్లేదన్న వాళ్ళు ఆయనకి గెజెట్ నోటిఫికేషన్ చేస్తారో చేయరు వాళ్ళకి ఎందుకు చెప్పండి? అంటే అక్కర్లేదు అనేవాళ్ళే, మరి గెజెట్ నోటిఫికేషన్ చెయ్యండి, తమ్ముంటే చెయ్యండి అనేవాళ్ళు, అది అన్ని వాళ్ళే, అన్ని స్టేట్మెంట్లు అలాగే.
అక్కర్లేదన్న గెజిట్ నోట్స్ మీకు ఎందుకు? గెజిట్ నోట్స్ మేము చేస్తాము, అది మీకు అనవసరమైన సబ్జెక్ట్ అది. రైట్. రెండు, మీరు ఇందాక కేంద్ర ప్రభుత్వం సహకరించిందని. ఇప్పుడు భారతదేశం సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తుంది. అక్కడ ఏ ప్రభుత్వం, కేంద్రం అన్నది 140 కోట్ల ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడింది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని అందుబాటులోకి రాష్ట్రాల్లో తీసుకొస్తాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవ్వండి, అది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ మిషన్. అది రాష్ట్ర ప్రభుత్వ వాటా చాలా తక్కువ, 70% కేంద్రం, 30% రాష్ట్రం. ఆ 30% కూడా ఏదో మసిపూరి మార్కెట్ చూపిస్తారు, పెట్టామన్నట్టు, అది కూడా పెట్టరు. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఎవరది? కేంద్ర ప్రభుత్వంది. ప్రైమరీ హెల్త్ క్లస్టర్ హెల్త్ సెంటర్స్ ఎవరు అయ్యి? కేంద్ర ప్రభుత్వం మెయిన్ పథకం, మెయిన్ నిధులంతా, డాక్టర్ల శాలరీలు, జీతాలన్నీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. అంబులెన్స్లు ఎవరు అయ్యి? నేషనల్ అంబులెన్స్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికంతా. సో మెడికల్ సంబంధించి అగ్రభాగం కేంద్రమే ఇస్తుంది. సో 2019 ముందు ఉంది, ఇప్పుడు ఉన్నాయి. అయితే 2019 తర్వాత కూడా ఉన్నాయి, కంటిన్యూ చేసుకున్నారు. కొన్ని పెంచి కేంద్ర ప్రభుత్వం పథకం పేరు మార్చి వెల్నెస్ సెంటర్స్ అని పెట్టింది. ఇంకా నిధులు ఇచ్చి, కరోనా తర్వాత ఇంకా నిధులు ఇచ్చి ఆధునీకరణ చేయమని ఆరోగ్య కేంద్రాలుగా పేరు మార్చమంది. దాన్ని వెల్నెస్ సెంటర్ గా మార్చమన్నారు. సో ఆ రకంగా ఆధునీకరించుకుని మెడికల్ ఫెసిలిటీస్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఖాతాలో వేసుకుంటే ఎలాగా? ఖాతాలో వేసుకోవడం గురించి కాదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ప్రియారిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేరు, అర్బన్ ఆరోగ్య కేంద్రాలు వేరు. అవి కూడా ఉన్నాయండి. అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సీలు ఉన్నాయి, సిహెచ్సీలు ఉన్నాయి సార్, ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. నెంబర్స్ ఇంపార్టెంట్. ప్రియారిటీ సెక్టర్ కింద అది కంటిన్యూస్ ప్రాసెస్. వేరు. అదే సార్ సురేష్ గారు మీరు చెప్పారు కదా, మీరు మళ్ళీ చెప్పండి, టైం తీసుకోండి. మళ్ళీ నేను టైం తీసుకొని చెప్పండి. మధ్యలో చెప్పండి. సురేష్ గారు ఒక సెకండ్ ప్లీజ్, సురేష్ గారు ఒక సెకండ్. రవికిరణ్ గారు కంప్లీట్ చేయనివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు మాట్లాడి చూస్తాను, నేను కూడా చూస్తాను. ఓకే, లెట్స్ డూ ఇట్. మీరు ఏం మాట్లాడండి, నేను మాట్లాడతాను. మనం మాట్లాడుతున్న పాయింట్స్ జనాలకు వెళ్ళాలి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. మీరు చెప్పేసి మేము ఎవరు అడ్డం పడకపోతే మీ పాయింట్లను మీరు చెప్పేసి మా పాయింట్ అడ్డుపడతానంటే కరెక్ట్ కాదు. అది ఛాన్స్ మనం ఇవ్వద్దు. రవికిరణ్ గారు ఇప్పుడు నేను ఏమంటే ప్రియారిటీ సెక్టర్ కింద రాష్ట్ర ప్రభుత్వము పెట్టిన ఖర్చు, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగము వేటి కోసం ఖర్చు జరిగింది అన్న దాని మీద మనము అభివృద్ధి అన్నదాన్ని ఒకవేళ అంటే ఇప్పుడు 100% ఇప్పుడు టీడీపీ అనుకున్న తర్వాత, లేదా ఇప్పుడు మీరు కూటమి అయిన తర్వాత అమరావతి ప్రియారిటీలో ఉంది కాబట్టి దానికి కేటాయింపులు కానివ్వండి, దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ పెరుగుతుంది. వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ లేదా ఎడ్యుకేషన్ మీద మేము పెట్టాము అన్నది, దానికి సంబంధించి ఇది 33,000 పైగా స్కూళ్ళు మేము ఆధునీకరించామని కానివ్వండి, పిహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు వీటన్నిటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశాము, ఆర్బీకేలకి కాన్సన్ట్రేట్ చేశాము, సచివాలయాలకు సంబంధించిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిలోనూ కేంద్ర ప్రభుత్వము భాగస్వామిగా ఉంటుంది. కొన్నింట్లో డైరెక్ట్గా మీ దగ్గర నుంచి వచ్చిన మిషన్ డబ్బులే వాళ్ళు వాడారు. ఇప్పుడు మీరు డిసోన్ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అన్నది నా ప్రశ్న. అంతే. నేను చెప్పాను కదా, నేను డిజోన్ చేసుకొని చేయలేదా, జరగలేదన్నానా? నేను కేంద్ర ప్రభుత్వం మిగతా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు పెద్దగా. అక్కడ ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా అంతే. సర్వశిక్ష అభియాన్ ఎవరు తీసుకొచ్చారు? వాజ్పేయి గారు రాకముందు అసలు గ్రామాల్లో సరిగ్గా ఉన్నాయని స్కూల్స్. మరి మీకు చిన్నప్పుడు మీరు చూసారు లేదు మీ గ్రామాల్లో? మరి మా చిన్నప్పుడు అయితే మేము చూసాం, పెద్ద ఉండే కాదు. వాజ్పేయి గారు వచ్చాకే పక్కా గృహాలు కట్ట మొదలు పెట్టారు సర్వశిక్ష అభియాన్ ద్వారా. దాన్ని మోడీ గారు వచ్చాక సమగ్ర శిక్ష అభియాన్ గా మార్చి ఇంకా ఆధునీకరించాలి, డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టాలి, టాయిలెట్ నిర్మాణం చేయాలి, ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలి అని ఎక్కువ నిధులు ఇచ్చి దేశవ్యాప్తంగా లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చి చేయమన్నారు. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా జరిగింది. జరిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఇచ్చి మొత్తం మేమే చేశామని మా హయాంలో జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకుడు 2019 తర్వాత నిధులు ఎక్కువ సంపద పెంచిన తర్వాత ఆ సంపద దీని మీద ఇంకా ఎక్కువ పెంచాలని చేశారు. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకుంటాం కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం. నేను అప్పుడు చెప్పాను, 2024 ఎన్నికలకు ముందు కూడా ఆధారాలతో సహా చూపించాను. ఇప్పుడు అదే ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు. నేను అప్పుడు ఆధారాలతో చూపించాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇంకోటి, ఏదో అమరావతికి అప్పులు చేసి మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాలని అభివృద్ధి చెందించట్లేదు అనేది పూర్తి అవాస్తవం అండి.
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏడీబీ ద్వారా లేకపోతే వరల్డ్ బ్యాంక్ నిధుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. ఆ రుణాలు రాష్ట్ర ప్రభుత్వ రుణాలకు రాదది, అది వేరు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దాని రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చేయరు. దాని రీపేమెంట్ అమరావతి ద్వారానే ఆ యొక్క భూముల అమ్మకం ద్వారానే చేస్తారు. దాని యొక్క అప్పు ₹1 కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడదు, దానికి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది దాని మీద. సో అయితే ఇటు వైసీపీ పార్టీ వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడతారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కొన్ని డివిజన్స్ చేసుకొని, ఇది కొన్ని క్లస్టర్స్ చేసుకొని వెళ్తున్నాం. ఉత్తరాంధ్ర ఉంది సార్, ఉత్తరాంధ్రలో అడిషనల్ మెటల్ కావచ్చు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేకపోతే బ్రూక్ ఫీల్డ్స్ కావచ్చు, లేకపోతే మూలపేట పార్క్ కావచ్చు. సో ఇలాగా అనేకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాకు వచ్చామనుకోండి, ఆక్వా పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కావచ్చు, లేకపోతే అక్కడ జిఎంఆర్ పోర్ట్ కావచ్చు, లేకపోతే మొన్న గ్రీన్ అమ్మోయ మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కనే 3,000 కోట్ల రూపాయలు గ్రీన్ అమ్ము కావచ్చు, లేకపోతే ఆక్వా, ఇవన్నీ చేసుకున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతం ఉందనుకోండి, రాయలసీమ ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, లేకపోతే కొప్పర్తిలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే ఈ స్మార్ట్ నగరాలని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలని. అలాగే ఈ BPCL 1,00,000 కోట్ల రిమైండర్ ఎక్కడ వస్తుంది? ప్రకాశం జిల్లాలో వస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాలోనే మరో దొనకొండ ప్రాంతంలో మరో BEL సంబంధించిన సంస్థ వస్తుంది. అలాగే అక్కడ పోర్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది. అలాగే ఇది రైల్వే, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేలు కావచ్చు, లేకపోతే వివిధ జాతీయ విద్యా సంస్థలు అనేకమైన రాయలసీమ ప్రాంతాల్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. సో ఇలా నేషనల్ అకాడమీ కూడా రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. సో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసుకుంటూ, ఇండస్ట్రీస్ పరంగా అలాగే విద్యా పరంగా అన్ని చేసుకుంటూ సమగ్రంగా వెళ్తున్నాం ముందుకి. అంతేకాదు గుడ్డొచ్చేలో పడ్డట్టు అమరావతి ఒకటే, మిగతా అంతా నిర్లక్ష్యం చేశారు, ఏమీ లేదు, అన్ని మాటలు వాళ్ళేనండి. అది చేస్తే ఓ రకంగా, చేయకపోతే ఓ రకంగా. అక్కడ ఏమన్నా పెట్టుబడి వస్తేనేమో ఏడుపు, ఇక్కడ రాకపోతే ఏడుపు, 2 స్టేట్మెంట్ రాలే.